జింజర్, చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి వేగాక జింజర్, చిల్లీస్, కరివేపాకు యాడ్ చేసి అవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. ఇలా కొంచెం నలుపు చేసుకున్నాం అనుకోండి, అవన్నీ విడిపోయి చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉంచుకొని జవ్వ గోధుమ రవ్వ అని ఉంటుందండి, అది వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది. తర్వాత అందులో కొంచెం మనం గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్. ఇది 2 minutesలో అయిపోతుంది.